నమస్తే ఏపీ స్కోప్ న్యూస్ కి స్వాగతం. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల విధి విధానాల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో తహసీల్దార్ స్లివా జోజీ, సిఐ రాజేష్, ఎంటీఓ కమిషనర్ ఎస్ఐ జ్యోతి భాస్ పాల్గొన్నారు. అనుమతులు లేకుండా ఎన్నికల నియమావళి నిబంధనలు పాటించకుంటే చర్యలుంటాయన్నారు. ప్రచారాలకు తప్పనిసరిగా ఆర్ఓను అనుమతులు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పాల్పడితే నేరుగా గానీ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. చింతలపూడి నియోజకవర్గంలో ప్రశాంత ఎన్నికలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి, రాబోయే ఏప్రిల్ 11న జరిగే ఎలక్షన్స్లో అందరూ కూడా పాల్గొనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుకు వినియోగించుకోవాలి. ఏ విధమైన రాజకీయ ప్రేరేపణలు జరిగినా సరే మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును స్వచ్ఛందంగా వచ్చి మీరు ఆ ఓటును వినియోగించుకోవాలి. దానికి మన భారత ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ వారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దగ్గరగా ఒక 200 మంది పారామిలిటరీ వారు మనకు వచ్చారు. వారి యొక్క కనుసన్నల్లో మొత్తం ఈ యొక్క ఏదైతే నియోజకవర్గం ఉందో చింతలపూడి నియోజకవర్గం, ఆ నియోజకవర్గం అంతా కూడా వారితో ఈ యొక్క సభలు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఒక నైతిక ధైర్యాన్ని కల్పించడానికి మా వంతు కృషి చేస్తూ ఉన్నాం. ఏ విధమైన ఇబ్బందులకు కానీ ఏ విధమైన ఆధార్యం పడవద్దని చెప్పి ప్రజలకి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికే ఈ ప్రజలందరూ కూడా మాకు విశ్వాసాన్ని ప్రకటించి వారు మాకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నారు. దీనిలో భాగంగా ఈ ఎలక్షన్స్లో ఏదైతే రాజకీయ నాయకులు ఎవరైనా ఈ యొక్క గిఫ్ట్లు కానీ ఏదైనా డబ్బులు కానీ పంచిపెడతారనే ఉద్దేశంతో కొన్ని ప్రభుత్వం వారు కొన్ని స్కీమ్స్, కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్ నిరంతరం 24 అవర్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మనకి బుట్టాయిగూడెం క్రాస్ రోడ్డు యాసర్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రామాల్లో తిరుగుతూ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మేము వాటిని పట్టుకుని దానికి చట్ట ప్రకారం దాన్ని చర్యలు తీసుకుంటాం. మీకు ప్రజలకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మాకు చెప్తే మేము గోప్యంగా ఉంచుతాం. ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క అనుమతి లేకుండా వారు ఈ యొక్క సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇంటింటికి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అది ఎన్నికల నియమాల ప్రకారం అది విరుద్ధం. అది ప్రతి ఒక్కరు కూడా ఒక 24 గంటల ముందు మాకు అనుమతి, మన ఆర్ఓ గారికి కానీ మా గౌరవ డిఎస్పీ జంగారెడ్డి వారికి కానీ అనుమతి పత్రం ఇస్తే యాప్ ద్వారా చేసినా వచ్చు, డైరెక్ట్గా వచ్చినా సరే మీరు వచ్చినా సరే దానికి పర్మిషను అదంతా పరిశీలించి పరిశీలించడం జరుగుతుంది. పర్మిషన్ ఇవ్వకపోతే ఏదైనా మధ్యలో దాన్ని ఆపినా సరే మీరు అన్యదా భావించవద్దు. మీరందరూ కూడా మీ మీద అది కేసులు పెట్టడం జరుగుతుంది. అలాంటి అవకాశం కల్పించవద్దని చెప్పి మీ అందరూ కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. మాతో సహకరించండి. మాతో సహకరించి ఏ విధమైన కక్షలు కార్పణ్యం లేకుండా చక్కగా మీరు ఎన్నికల నిబంధనల ప్రకారం మీ యొక్క కన్వెన్షన్ చేసుకోవచ్చు. కానీ ఈ యొక్క భారత ఎన్నికల సంఘం మేమే కాకుండా ఈ యొక్క ఎక్స్పెండిచర్, ఈ యొక్క మీరు ఎన్ని ఖర్చులు చేస్తారో అవన్నీ కూడా చేయడానికి కూడా వాళ్ళు ఉన్నారు. దాని నిబంధనలు మీరు తూచి తప్పకుండా మీరు కూడా వాటిని పాటించి మాకు సహకరించాలని చెప్పి ఒక స్మూత్గా ఈ యొక్క మన చింతలపూడి నియోజకవర్గంలో ఎలక్షన్స్, రాబోయే ఎలక్షన్స్లో మనం పార్లమెంట్కి, అసెంబ్లీకి ఎలక్షన్స్ చక్కగా ప్రశాంత వాతావరణంలో జరిపించి మనం ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని మనము స్వచ్ఛమైన నియోజకవర్గం, ఒక ప్రజాశాంతికి భంగం కలగకుండా మంచిగా ఎలక్షన్ చేశారు అనేది ఒక ప్రజల్లో తీసుకురావాలి. ప్రభుత్వం కూడా మన నియోజకవర్గం మీద మంచి పేరు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెక్ పోస్టులు, ఈ యొక్క చెక్ పోస్టులు కూడా ఏర్పాటు జరిగింది. మన కామరకోటలో కూడా ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు జరిగింది. ఈ చెక్ పోస్టులన్నీ కూడా ఏదైతే అక్రమంగా రవాణా చేస్తారో, బిల్స్ లేకుండా ఎవరికన్నా రాజకీయ నాయకులు పంచిపెడతానికి తీసుకెళ్తారు, అవన్నీ కూడా మేము పట్టుకుంటాం. మాకు కూడా ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అన్నిటి కూడా పట్టుకుంటాం. మీరు కూడా మాకు సహకరించాలి. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ యొక్క వాట్సాప్లో కానీ ఈ సెల్లో కానీ కొన్ని విషయాలు ఈ యొక్క సోదరులు ఎవరైతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రచారం చేస్తున్నారో అవి ప్రచారం చేసేటప్పుడు మాకు కూడా ఏలూరులో ఈ యొక్క టీంకి ఒక హెడ్గా పెట్టారు, ఒక ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. వారి యొక్క సలహాలు తీసుకోవాలి. ఏదైనా మీరు అనౌన్స్ చేసేటప్పుడు అది కరెక్టా కాదా అని చెప్పి మీరు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుని దాన్ని మీరు పబ్లిక్ చేయాలి. అంతేగాని ఒక వార్త బయటికి వెళ్ళిందంటే ప్రజల్లో, అక్కడ రాజకీయ నాయకుల్లో
ఒక వర్గ వైషయాలు చెలరేగి అక్కడ ఒక ప్రజాశాంతికి భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఏదైనా సరే మీరు ప్రచురించేటప్పుడు కానీ మీరు ప్రసారం చేసేటప్పుడు కానీ సరైన నిర్ణయం తీసుకుని అవన్నీ అధికారుల యొక్క సూచనలు తీసుకుని మీరు అవి పబ్లిక్ చేయాల్సి వస్తున్నాం. అలాగే రాజకీయ నాయకులు కూడా ఒక చోట మీటింగ్ పెట్టాలంటారు. ఒకరోజు ఒక విలేజ్లో మీటింగ్ పెడితే అదే విలేజ్లో అదే టైంకి వేరే పార్టీ కూడా మీటింగ్ పెట్టాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు. అది తప్పది. అక్కడ కక్షలు కార్పాలు జరిగి చిన్న విషయాన్ని కూడా పెద్దలు జరిగి అక్కడ గొడవలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియ రాజకీయ నాయకులు పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మాతో సహకరించండి. చక్కగా స్వచ్ఛంగా మీరందరూ కూడా ఒక టైం ఇస్తే వాళ్ళు వేరే టైం పెట్టుకోండి, మరుసటి రోజు టైం పెట్టుకోండి. మీకు పర్మిషన్ ఇవ్వడానికి మన ఆర్ఓ గారు ఉన్నారు, మా గౌరవ డిఎస్పీ గారు ఉన్నారు. మా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు మేము ఈ యొక్క గ్రామాల్లో ప్రతి చోట కూడా మేము మీటింగ్లు పెడతా ఉన్నాం. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తా ఉన్నాం. ప్రజల్లో ధైర్యం తీసుకురావడానికి అని చెప్పి ఈ కవాతు నిర్వహిస్తున్నాం. ఈ యొక్క భాగంలో మీరందరూ మాకు స్వచ్ఛందంగా మీరు మాకు సహకరించండి. మీకు ఎన్నవేళ మేమందరూ కూడా సహకరిస్తాం, మీకు చేయూతనిస్తాం. మీకు ఏ ఆపదలు ఉన్నా సరే మేము ఆదుకుంటాం. ఈ యొక్క స్వచ్ఛమైన మన చింతపూడి నియోజకవర్గంగా మనం తీర్చిదిద్దడానికి రాబోయే ఎలక్షన్స్ ప్రచారం చేయడానికి మీ అందరి సహకారం మరొకసారి కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.